बोधन में कौमी वोटर्स डे का आरडीओ राजागौड़ की क़ियादत में शानदार इनेकाद किया गया। इस प्रोग्राम में एसीपी किरण कुमार, एमआरओ वी गंगाधर, म्युनिसिपल कमिश्नर खमर अहमद, रेवेन्यू ऑफिसर के अलावा शहरी व देही सीआईएस पुलिस अमले के अलावा जूनियर कॉलेज के एनसीसी तलबा ने हिस्सा लिया। इस मौके पर एक अजीम शान रैली मुनक्किद की गई। यह रैली नए बस स्टैंड से होते हुए अम्बेडकर चौराहे पर इख्तिताम हुई। इस मौके पर एसीपी किरण कुमार, आरडीओ राजागौड़ ने मीडिया से मुखातिब होते हुए बताया कि कौमी वोटर्स डे मनाने का मकसद वोट की अहमियत को उजागर करना है। नौजवानों को कौमी धारे में लाने के लिए इलेक्शन कमीशन की जानिब से आगाही मुहिम शुरू की गई है, जिसका मकसद नौजवानों में वोट की अहमियत और अपनी ताकत की पहचान करवाना है। 18 साल की उम्र के और 18 साल से जायद उम्र के हर फर्द का हक और फरीजा है कि वो अपने वोट का इंदराज कराए। उन्होंने अवाम से अपील करते हुए कहा कि जिसका नाम वोटर लिस्ट में दर्ज नहीं है वो फौरन अपना नाम दर्ज करवा ले। భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఆదేశాల క్రమం ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవాన్ని మన బోధన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మన బోధన పట్టణంలో స్కూల్ విద్యార్థులతోటి ఓటర్ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను పురస్కరించుకొని గౌరవ ఏసీపీ గారు, అదేవిధంగా తహసీల్దార్ గారు, సిఐలు, మున్సిపల్ కమిషనరు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మనకి యువత ఎవరైతే కొత్తగా 18 సంవత్సరాల వయసు నిండినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మనకి కొత్తగా ఓటర్ల నమోదుతో పాటు ఏమైనా మనకి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ప్రస్తుత ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా కరెక్షన్స్ ఉంటే, అంటే పేరు కానీ, తండ్రి పేరు కానీ, ఇంటి పేరు కానీ, కరెక్షన్కి సంబంధించినటువంటి డేటా కూడా అప్డేట్ చేసుకోవడానికి, అదేవిధంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వాళ్ళు నివాసం మార్చుకుంటే షిఫ్టింగ్ చేసుకోవడానికి కానీ, ఓటర్ జాబితాలో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి మన ఎలక్షన్ కమిషన్ స్పెషల్ సమ్మర్ రివిజన్ తీసుకోవడం జరిగింది. దానికి మన 22వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకున్నాం. ఫిబ్రవరి 8వ తారీఖు నాడు మనకి ఓటర్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ వస్తుంది. దాని తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూస్గా మనకు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ వరకు లోక్సభ వరకు కూడా ఈ ఓటర్లుగా కొత్తగా నమోదు చేసుకోవడానికి, మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసాము, మనకు సుమారుగా 78% ఓటింగ్ జరిగింది. సో వచ్చే లోకసభ ఎలక్షన్స్లో కూడా ఈ ఓటింగ్ పర్సెంటేజ్ మరింత పెంచడానికి ఇక్కడ ఉన్నటువంటి పౌరులు, అదేవిధంగా రాజకీయ పక్షాల ప్రతినిధులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, ఎక్కువ మంది మనకి ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ అయితే ప్రజాస్వామ్యానికి మరింత మంచి చేకూరుతుంది. కాబట్టి రాబోయే ఎన్నికలలో లోక్సభ కానీ, పంచాయతీ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ ఎక్కువ మంది ఓటర్లుగా నమోదు చేసుకుని అర్హులైనంత వాళ్ళు కూడా ఈ ఓటింగ్ ప్రక్రియలో ఎక్కువ మంది పాల్గొని ప్రజాస్వామ్యాన్ని పరివడిల్లు చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్కూల్ సిబ్బంది, అదేవిధంగా పీఈటీసు, తర్వాత టీచర్సు, మా తహసీల్దారు, అదేవిధంగా ఏసీపీ గారు, సిఐలు, తర్వాత మున్సిపల్ కమిషనర్ బోధన్, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా యువ ఓటర్లలో చైతన్యం నింపేందుకు ఓటర్ నమోదు కార్యక్రమం అనేది ఒక బృహత్తర కార్యక్రమంగా జరగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్డీఓ బోధన్ గారు, ఎంఆర్ఓ బోధన్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్, పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ వివిధ స్కూల్స్ అండ్ కాలేజెస్ మేనేజ్మెంట్స్ సహకారంతో విద్యార్థులతో ఈరోజు ఇక్కడ ఒక ర్యాలీ కార్యక్రమము, అలాగే మానవహారము, ఒక అవేర్నెస్ గ్యాదరింగ్ అనేది జరపడం జరిగింది. దీంట్లో మన గౌరవ ఆర్డీఓ గారు యువ ఓటర్లలో చైతన్యం రావడం కోసము ఈ పిలుపునిచ్చారు. అందరూ కూడా ఈ ఎలక్షన్ ప్రక్రియకి అందరూ సహకరించి ఎక్కువ శాతం ఎవరైతే అర్హత పొందుతారో ఆ యువకులందరూ కూడా ఓటరుగా నమోదు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఈ ర్యాలీకి, మానవహారంకి
ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన వీరయ్యకి బోధన్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.